అందరికీ నమస్కారం. ఏదో ఒక 3-4 రోజుల విశేషాలతో ఈ వ్లాగ్ ఉండబోతుంది. ఏవో 4 ముచ్చట్లు మీతో చెప్పుకుందామని మిమ్మల్ని ఆహ్వానిస్తుంది హేమాయణం. ఇది అలోవెరా జెల్ చూశారు కదా. ఆ మధ్య ఎప్పుడో సుమారు ఒక 10 నెలల కిందట అపోలోలో 100 రూపాయలకు 3 వస్తువులంటే తీసుకున్నాను. వెట్ వైప్స్, ఈ అలోవెరా జెల్, ఫేస్ స్క్రబ్ ఒకటి. అవి వాడిందే లేదు. వెట్ వైప్స్ అంతా యూజ్ అవుతాయి కానీ 100 రూపాయలకి 3 వస్తువులు దొరికే వాటిలో అలోవెరా జెల్ ఉంది అంటే అదంత ప్యూర్ కాదు అని తెలుసుకోలేనంత అమాయకురాలని కాదు. కానీ 100 రూపాయలంటే ఒక లెక్క లేదు తను అనమాట. ఈ రోజుల్లో 100 అంటే ఏమీ కాదు కదా. సరే, వెట్ వైప్స్ అయితే బాగా ఉపయోగపడ్డాయి అనుకోండి. ముందు రోజు ఉతికిన బట్టలు వాషింగ్ మిషన్లో అలాగే ఉండిపోయాయి, ఆరవేయలేదనమాట. అందుకని ఏ అలోవెరా జెల్ దానిలో వేసి మరోసారి వాష్ చేశాను. సాధారణంగా నేను కంఫర్ట్ అవి వాడను, నాకు ఆ వాసన నచ్చదు అస్సలు. అయితే షాంపూ వాడతాను, లేదా ఇది బాగుంది అనిపించింది, ఇది ఎలాగో అలా ఖాళీ చేయాలి కదా. ఈ విగ్రహాలు చూస్తున్నారా, ఈ లక్ష్మీదేవి విగ్రహం నేను మనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, చాలామందికి తెలిసే ఉంటుంది. టీటీహెచ్ అదే తెలుగు హౌస్ వైఫ్ అని ఆవిడ షాప్లోంచి తెప్పించుకున్నాను అనమాట. చూడండి, జడ కూడా ఎంత డీటెయిల్డ్గా ఉందో, చాలా బాగుంది. ఇది ఎప్పుడు శ్రావణ మాసంలో తెప్పించుకున్నాను. ఈ కన్నయ్య చూసారా, చిన్న కన్నయ్య, పారాడు కృష్ణుడు. ఇది ఏంటంటే కృష్ణాష్టమికి తెప్పించుకున్నానమాట. కిందటేడాది కృష్ణాష్టమికి ప్రైమ్లో అమెజాన్లో కొన్నాను. ఇక్కడ చూసాను టీటీహెచ్లో, కానీ ఏంటో ఎందుకో మరి అప్పుడు అక్కడ తీసుకోలేదు. ఇది కూడా బాగుంది మెటీరియల్. అది అప్పుడు ఏంటంటే ఆన్లైన్లో కంటే టీటీహెచ్లో ఎక్కువ చెప్పారేమో అన్నట్టు అనిపించింది నాకు, అందుకే అప్పుడు తీసుకున్నానమాట. అయితే తర్వాత నాకు బాగా కావాల్సిన వాళ్ళకి ఏమైనా ఇవ్వాలనిపించింది. అప్పుడు ఏంటంటే ఈ బట్టలు పెట్టడం ఇవన్నీ కూడా రొటీన్ అయిపోయాయని మా అబ్బాయిని ఆ షాపుకి పంపించి వాళ్ళ షాపుకి వెంకటరమణమూర్తి విగ్రహం ఒకటి తెప్పించానమాట. శంఖచక్రాలు తిరునామాలతోటి ఉన్నది, చాలా బాగుంది అది కూడాను. ఆ తర్వాత మళ్ళీ ఏంటంటే మా అక్క వాళ్ళకి ఇవ్వడానికని చెప్పి మా అక్క వాళ్ళు ఆ మధ్య వచ్చినప్పుడు వాళ్ళకి శ్రీరామ పట్టాభిషేకం తెప్పించాను, అది కూడా చాలా బాగుంది. అయితే ఏంటంటే మళ్ళీ నాకు ఇప్పుడు గోదాదేవి విగ్రహం తెప్పించుకోవాలనిపించింది. వాళ్ళకి మెసేజ్ చేస్తే పంపించారనమాట పిక్చర్స్. అందులో ఇది ఉందన్నమాట. ఇది 500 రూపాయలు. ఇంకా పెద్దవి ఉన్నాయి కానీ సరే మరీ పెద్దవి పెట్టుకోకూడదని పెద్దవాళ్ళు అంటారు కదా అని చెప్పి చిన్నది 3 ఇంచెస్ అనమాట. అలాగే ఈ కన్నయ్య, ఈ కృష్ణయ్య 550 అనుకుంటాను ఈ విగ్రహం. తర్వాత ఆండాళ్ళ తల్లి గోదాదేవి విగ్రహం 500. మొన్న శనివారం సాయంత్రమే తెప్పించారనమాట. ఇవి తెప్పించాక నేను మళ్ళీ వాటిని ఒకసారి శుభ్రం చేశాను, చాలా బాగున్నాయి, మెరిసిపోతున్నాయి అనుకోండి. ఎందుకంటే ఆండాళ్ళ తల్లి ఫోటో ఉంది నా దగ్గర, కానీ ఏంటంటే పసుపుతోటి కుంకుమతోటి అష్టోత్తరం చెప్పి పూజ చేసుకుంటాం కదా ఈ ధనుర్మాసం నెల్లాళ్ళును. అందుకని ధనుర్మాసం ప్రత్యేకంగా ఇవి తెప్పించానమాట. నాకైతే బాగా నచ్చిందండి ఈ గోదాదేవి విగ్రహం, చాలా బాగుంది, కళగా ఉంది అన్నట్టు అనిపించింది. మాకైతే డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాసం మొదలవుతుంది. మాకనే కాదు అందరికీ, పాటించే వాళ్ళకి. మాకైతే చాలా ప్రత్యేకం అనమాట. చాలా ఆనందంగా ఉంటుందండి ఈ నెల్లాళ్ళు కూడా చేసుకోవడం. ఇదివరకైతే తెల్లవారుజామునే లేచేదాన్ని బాగా. ఇప్పుడు కూడా లేవడం సమస్య కాదు అని చెప్పలేను, సమస్యే, కానీ లేస్తాను. ఎందుకంటే రాత్రంతా నిద్ర ఉండదండి నాకు, 2, 3 అవుతుంది. అందుకని పొద్దున్న లేవడం కొంచెం ఇబ్బందే, కానీ లేస్తాను. అయినా లేవను, ఎందుకంటే గుమ్మం కడిగి ఉండదు. మీరే కడుక్కోవచ్చు కదండి అంటారేమో. కడుక్కోవచ్చండి, కొంచెం వంగి కడగడానికి ఇబ్బంది అయినా సరే కడుగుతాను, పర్వాలేదు. ముగ్గులు నాకు అస్సలు రావన్నమాట. ఇంకా వంగి ఆ పిచ్చిగీతలు గీసి బదులు మా శంకరం వచ్చే వరకు వెయిట్ చేయడం మంచిదని ఇంకా అలాగ వెయిట్ చేయడం అలవాటు అయిపోయింది. ఆవిడ 7 గంటలకలా వస్తుంది అనుకోండి, చలి ఎవరికైనా చలే కదా. సరే, ఈ లోపల నా పనులన్నీ పూర్తి చేసుకొని ఆవిడ వచ్చే టైంకి స్నానం చేసి ఉంటే స్నానం చేసి ఉంటే ఆవిడ ముగ్గు వేసాక పూజ అది మొదలెట్టుకోవచ్చు అనుకుంటాను నేను. అయితే ఈసారి ఏంటంటే 16వ తారీఖు అర్ధరాత్రి 1 గంటకు అలాగా ధనుప్రవేశం అయిందనమాట. ధనుప్రవేశం అంటే తెలుసు కదా, సూర్యుడి సంచారం 12 రాశుల్లో జరుగుతూ వృశ్చికం నుంచి ధనుస్సులోకి వచ్చే కాలం అనమాట. ఆ మకర సంక్రమణం, కర్కాటక సంక్రమణం చాలా పుణ్యదినాలుగా భావిస్తాం మనం. కానీ ప్రతి నెల సంక్రమణం ఉంటుంది, ఎందుకంటే సూర్యగమనం అనమాట. ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించడమే సంక్రమణం. అలాగే 12 రాశుల పేర్లతో ప్రతి నెల సంక్రమణం అవుతూనే ఉంటుంది. అలాగే ఈ నెల ధను సంక్రమణం అనమాట. ఈ నెల్లాళ్ళు ధనుసు రాశిలో సంచరించే సూర్యుడు మకర రాశిలోకి అడుగు పెట్టడమే మకర సంక్రమణం. దీన్నే మకర సంక్రాంతి అంటారు. మనం ఏంటంటే చాలా పెద్ద పండుగ మనకిది. నిజంగా సంక్రాంతి అనే కంటే కూడా మనకి పెద్ద పండుగగానే అలవాటు వాడుకలో.
కేవలం మనకి తెలుగు వాళ్ళకనే కాదండి, చాలా సంప్రదాయంలో ఇది చాలా పెద్ద పండుగగా భావిస్తారు. ఎందుకంటే అందరికీ కూడా పంటలు చేతికొచ్చే రోజు. మనది వ్యవసాయ ప్రధానమైన దేశం కదా. పంటలు చేతికొచ్చే రోజు, ఆ పంటలు అమ్ముడైతే డబ్బులు చేతికొచ్చే రోజు, దాంతో కావలసినవన్నీ కొనుక్కునే సమయం, ఇవన్నీ సంక్రాంతి సమయం అన్నమాట. అందుకే ఇంత ఆనందాలతో మన దేశంలో ఎక్కడ చూసినా కూడా ఈ సంబరాలు జరుగుతూనే ఉంటాయి. మాకు ఈ ధనుర్మాసం చాలా ప్రత్యేకమైనది, చాలా పవిత్రమైనది. ఎందుకంటే మాకు భక్తిలో ప్రమాణం 12 మంది ఆళ్వార్లు, పన్నిద్ర ఆళ్వార్లు అంటారు. ఇదివరకు చెప్పాను కదా. ఆ 12 మంది ఆళ్వార్లో ఉన్న ఒకే ఒక స్త్రీమూర్తి గోదాదేవి. ఆ అండాళ్ తల్లి శ్రీరంగనాథుని తన భర్తగా పొందాలని చేసిన వ్రతం అన్నమాట ఈ ధనుర్మాస వ్రతం. దీన్నే శ్రీవ్రతం అంటారు, సిరినోం అంటారు. తమిళంలో అయితే తిరుప్పావై అంటారు. తిరు అంటే మంచిది, పావై అంటే వ్రతం అని అందరికీ తెలిసిందే కదా. గోదాదేవి శ్రీరంగనాథుడు తనకు భర్తగా కావాలని ప్రార్థిస్తూ తపిస్తూ చేసిన వ్రతమే ఈ తిరుప్పావై. అయితే గోదాదేవి తనొక్కతే చేసుకోవాలనుకోలేదు ఈ వ్రతాన్ని. తనతో పాటు అందరూ ఎవరికి కావలసిన ఫలితాలు వాళ్ళు పొందొచ్చని, ఎవరి కోరికలైనా తీరే మార్గం ఇదొక్కటే అని తనతో పాటు అందరినీ కలుపుకుంటూ చేసిన వ్రతమే ఇది. మనకి పెద్దలు ఒక మాట చెప్తారు, ఏకహ స్వాదున భుంజీత అని. అంటే స్వాదిష్టమైన పదార్థాన్ని, మధుర పదార్థాన్ని ఒక్కరే తినకూడదు అని, పంచుకొని తినాలి అని. ఇందులో ఎంతో అర్థం దాగుందండి. అలాగే మధుర భక్తికి చిహ్నం గోదాదేవి. ఆ మధుర భక్తి, ఆ భక్తిలోని మాధుర్యాన్ని తనొక్కతే అనుభవించకుండా అందరినీ కలుపుకుంటూ ఈ వ్రతం చేసింది. ఆఖరికి 30వ రోజు తను కోరుకున్న శ్రీరంగనాథుని భర్తగా పొందింది. అందరూ చూస్తూ ఉండగా ఆ స్వామిలో ఐక్యమైందనమాట. అయితే ఈ ధనుర్మాసంలో ప్రసాదాలు మాకు విశేషంగా చేస్తారు, చాలా విశేషంగా చేస్తారు. ముఖ్యంగా పొంగలి, దద్దోజనం, పులిహోర, చక్ర పొంగలి, ఈ 4టికి మేము ఫేమస్ అనమాట. ప్రసాదాల గురించి మళ్ళీ చెప్తాను. ఈలోగా ఈ విగ్రహాలు చూడండి. పసుపుతో అష్టోత్తరం చేసుకున్నాను. గోదా అష్టోత్తరం, కృష్ణాష్టోత్తరం. ఎంత బాగుందో, నాకే నచ్చిందండి. నాకు ఓపుకుంటే ఇంకా బాగా చేసుకుని ఉండేదాన్ని అనుకుంటాను. సరే, ఎంత చెట్టుగా అంతగాలని కూడా సరిపెట్టుకుంటూ ఉంటాను. నిన్నైతే పిల్లలు ఇంట్లో ఉన్నారని 4 ప్రసాదాలు, ధనుర్మాసం మొదటి రోజు కదా అని అన్నీ చేశానమాట. కొద్ది కొద్దిగా అవే రాత్రి కూడా సరిపోయాయి అనుకోండి. తర్వాత ఈరోజు పొద్దున్నైతే మా అబ్బాయి వెళ్తున్నప్పుడే లేచాను నేను. నన్ను లేపమని చెప్పానమాట. వాడు వెళ్తున్నప్పుడు 5:30 దాటింది. అప్పటికి ఎలా ఉందో చూడండి. సరే, వాడు వెళ్ళాక నేను తలుపేసుకొని లోపలికి వచ్చి నా పనులు అవి చేసుకున్నాను. బ్రషింగ్, కాఫీ ఇవన్నీ అయ్యాయి. బ్లాక్ కాఫీ వేయండి. తర్వాత మరో అరగంట, సుమారు 6:30 అనుకోండి, నేను ఇంకా లోపల గిన్నెలు అవన్నీ సర్దుకొని బయటకు వచ్చేసరికి అప్పుడు తెల్లవారిందనమాట. బాగా 6:30 అయింది. అప్పుడు వచ్చి పూలు కోసుకున్నాను. ఇంకా ఎక్కడ ఏ ఇంటి ముందు ముగ్గు లేదండి. పాపం అందరికీ చలే కదా. అప్పటికే కొంతమంది వస్తున్నారు. మా శంకరమ్మ ఇంకా రాలేదు. ఇంకా చాలామంది కూడా రాలేదనమాట. అన్ని ఇళ్ళు అలాగే ఉన్నాయి అనిపించింది నాకైతే. నేను చాలా విచిత్రంగా ఆలోచిస్తూ ఉంటానండి. ఏంటంటే పువ్వులకు కూడా మనసు ఉంటుంది. నిజంగా మొక్కలకి అన్నిటికీ కూడా ప్రాణం ఉంటుందని నిరూపించారు కదా గతంలోనే శాస్త్రవేత్తలు. పువ్వులకు కూడా ఒక భాష ఉంటే, ఒక రెక్క తెగిపడిపోయినా ఏవైనా సరే పూజకు పనికిరావు అంటారు కదా. కానీ నేను వాటి పరంగా కూడా ఆలోచిస్తాను తెలుసా. నేను కోస్తుండగా నా చేతిలో ఒక రేకు తెగిపోయింది అనుకోండి, పువ్వు రేకు, నేనేం చేస్తానంటే అది కూడా నేను స్వామికి, దేవుడికి సమర్పించేస్తాను. ఎందుకంటే నా తప్పు వల్ల దాని రేకు ఊడిపోయింది, అంతే తప్ప అది నీ పూజకే పుట్టింది స్వామి, అందుకే నా తప్పుని క్షమించి ఈ పువ్వుని నువ్వు స్వీకరించు అనుకుంటాను. చాలా ఎమోషనల్గా కొంచెం ఆలోచిస్తుంటాను ప్రతి విషయంలో. నాకైతే నవ్వొస్తుంటుంది. నా చేతిలో కనుక తప్పు జరిగితే మాత్రం ఆ పువ్వుని పక్కకు పడేయను నేను. ఖచ్చితంగా దాన్ని కూడా దేవుడికి సమర్పిస్తాను. ఇదేమైనా మీకు వింతగా అనిపించిందా, నచ్చిందా? వీలైతే కామెంట్ చేయండి. నిజానికి 16వ తారీఖు నుంచే ధనుర్మాసం మొదలవుతుంది. కానీ ఆ రోజు రాత్రి 12:30, 1 గంట మధ్య ధనుప్రవేశం అయింది. మరి ధనుప్రవేశం అవ్వకుండా ముందే మనం చేసేయలేం కదా. 8 లోపు 9 లోపు అయినా సరే కూడా ఆ టైంకే చేసుకుంటాం అనమాట. పొద్దున్నుంచి ఏమీ తినకుండా ఉండి 9 గంటలకే అప్పుడు ఆరగింపులు, అదే నైవేద్యాలన్నీ చేసి అప్పుడు పెడతామన్నమాట. అప్పుడే తింటాం నిష్ఠగా ఉన్నవాళ్ళు. కానీ ఈసారి అర్ధరాత్రి 12:30 దాటాక ధనుప్రవేశం అయింది కాబట్టి ఎవ్వరు కూడా ఇంకా రాత్రి అంత అర్ధరాత్రి చేయరనమాట. మర్నాడే చేసుకుంటారు. ఆలయాల్లో కూడా అంతే.
ఇదేంటంటే రోజుకు ఒక పాసురం అని చెప్పాను కదా, 30 రోజులకి 30 పాసురాలని. అలాగా మరి 16వ తారీఖు పాసురం ఆ రోజు చెప్పలేదు కదా, అందుకని మర్నాడు 17వ తారీఖు పొద్దున్నే అంటే నిన్న ఉదయమే 2 పాసురాలు చదువుతాం అనమాట. దీన్నే మేము విన్నపం చేయడం అంటాం, పాసుర విన్నపం అంటాం. అది అలాగా నిన్నటికి 2 పాసురాలు అయిపోయి ఈరోజు కూడా 3వ పాసురం కూడా విశేషం అనమాట. అంటే ఇందులో విశేష పాసురాలను కొన్ని ఉంటాయి. 1, 3, 16, 18, 23, 24, 27, 28, 29, 30 ఇవన్నీ కూడా విశేష పాసురాలు అనమాట. అంటే ఆ రోజుల్లో ఖచ్చితంగా ఏదో ఒక విశేషమైన ఆరగింపు, ఒక తీపి పదార్థం ఆరగింపు చేస్తాం. రోజు మహానైవేద్యం ఉన్న వాళ్ళైతే పొంగలి దద్దోజనం కంపల్సరీ చెయ్యాలి. తర్వాత ఇంక వాళ్ళ ఇష్టం అనమాట. కానీ ఏంటంటే మా ఇంట్లో ఈ మధ్యకాలంలో చెప్పాను గతంలోనే, తినేవాళ్ళు ఎవ్వరూ లేరండి. ఈ రైస్ ఐటమ్స్ తినడం అంటే పిల్లలు ఇష్టపడడం లేదు. అందుకని నేనైతే మాత్రం రోజు ఈ ప్రసాదాలన్నీ చేయడం లేదండి. సుమారు 5-6 ఏళ్ళయింది. ఏదైనా విశేష పాత్రం అని చెప్పాను కదా, ఆ రోజుల్లో చేస్తాను. ఆ రోజు కూడా చేసి సాధ్యమైనంత వరకు ఎవరికైనా పంచేయడానికే చూస్తాను. మా శంకరమ్మకి ఆ టైంకు ఉంటే వెంటనే ఇచ్చేస్తాను. లేకపోతే రోజు మాత్రం పాలు, పళ్ళు, ఖర్జూరం, ఈ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివే నైవేద్యం పెట్టేస్తానమాట. చేసి వృధా ఎందుకని. ఇంకా ఈరోజు కూడా పొంగలి సగ్గుబియ్యం పాయసం చేశానమాట. ఈరోజు విశేష పాత్రం అనమాట. అందుకని పొంగల్ చూసారా, తమిళనాడు స్టైల్లో వచ్చింది. సాధారణంగా ఇంత ముద్దగా మేము అసలు చేసుకోము. మాకు ఉడకాలి, మెత్తగా ఉండాలి, కానీ పొడి పొడిగా ఉండాలి, అలా చేసుకుంటాం. ఈరోజు కుక్కర్లో ఎన్నిసార్లు పెట్టినా అలా ముద్దగానే ఉంది, నీరు ఎంతకీ పోలేదు. ఏదో మొత్తానికి పాటలు పడ్డాననుకోండి. ముందుగా పొంగల్ అసలు ఎందుకంటే కొంత పూజ అయ్యాక పొంగలి ఆరగింపు చేసి నైవేద్యం పెట్టి అప్పుడు మిగిలిన పూజ చేస్తామన్నమాట. అప్పుడు మొత్తం అంతా అయ్యాక దద్దోజనం, చక్కెర పొంగలి ఇలాంటివన్నీ ఆరగింపు చేస్తాం. మరి ఈ పొంగలి ఈరోజు పిల్లలు ఎవరు కూడా తినేటట్టు అవైలబుల్గా లేరు, ఆఫీసులకు వెళ్ళిపోయారు. నాకు ఒక్కదానికే కాబట్టి ఆ పొంగలి దిగాలంటే ఎప్పుడో చేస్తాను కదా, అందుకని వేడివేడిగా టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి మొత్తం చారు పెట్టేసాను. ఇంకా పోపు ఏం వేయలేదనమాట. ఇవండి ధనుర్మాస ప్రారంభ విశేషాలు. మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం.